మన దేశంలో ప్రైవేట్ ఉద్యోగం చేయడం అంటే జీవితాన్ని ప్రాణాన్ని పణంగా పెట్టి బతకటమే. నేటి రోజుల్లో చాలా కంపెనీలు ఉద్యోగులను పీల్చుకు తింటున్నాయి. డబ్బు సంపాదన కోసం తక్కువ మంది ఎంప్లాయీస్తో ఎక్కువ పని గంటలు బలవంతంగా చేయించుకుంటున్నారు. అదనపు పనికి అదనపు జీతం సంగతి దేవుడెరుగు. ఒక్కరోజు విశ్రాంతి ఇవ్వండి సార్ అన్నా కూడా వినరు. ఎందుకంటే కొంతమంది యజమానుల కింద పనిచేసే చెంచాలు కింది స్థాయి వారి రక్తం తాగి ఓనర్ల దగ్గర శబాష్ అనిపించుకుని తమ జీతాలు పెంచుకుంటూ ఉంటారు. ఒక చోట 10 గంటలు మరో చోట 12 గంటలు కూడా పని చేయించుకుంటూ ఉంటారు మానవత్వం లేని మూర్ఖులు. మరీ ముఖ్యంగా కార్పొరేట్ కంపెనీల్లో పనిచేసే ఉద్యోగుల పరిస్థితి మరీ దారుణం. చిన్న వయసులోనే బీపీలు షుగర్లతో చచ్చిపోతూ ఉన్నారు. అవి కాకుండా కంటి చూపు కోల్పోవటం, వెన్ను నొప్పి, మెడ నొప్పి, సమయానికి నిద్రపోకపోవడంతో శరీరమే లోలోన కుళ్ళిపోతుంది. డాక్టర్లకే అంతుచిక్కని వ్యాధులు వెంటాడుతున్నాయి. కానీ ఇప్పుడు ఏకంగా ప్రాణాలైపోతున్నాయి. ప్రముఖ కార్పొరేట్ కంపెనీ ఎర్నెస్ట్ అండ్ యంగ్ ఇండియా ఉద్యోగి అనా సెబాస్టియన్ మరణం ఇప్పుడు దేశాన్ని షేక్ చేస్తోంది. ఎర్నెస్ట్ అండ్ యంగ్ ఇండియాలో చార్టెడ్ అకౌంటెంట్ గా జాయిన్ అయింది 26 ఏళ్ల అనా సెబాస్టియన్. కానీ ఆమె జాయిన్ అయిన 2వ రోజు నుంచే కంపెనీ ఏకంగా ఇద్దరు చేసే పనిని తన మీద వేసేసింది. పైగా సమయానికి చేయలేదంటూ చేత్కారాలు. అర్ధరాత్రి అయితే మెయిల్స్. రోజుకు 14 గంటలు పనిచేసి అలసిపోయేవారు ఆమె. ఎప్పుడైనా రాత్రి సమయంలో ఎర్లీగా పడుకుందామన్నా కూడా అసిస్టెంట్ మేనేజర్ల దగ్గర నుంచి మెసేజ్లు, టైంకి కంప్లీట్ చేయాలని ఆర్డర్స్. అయినా కూడా పెద్ద కంపెనీ, కష్టపడితే ప్రమోషన్ వస్తుందని భావించారు ఆమె. కానీ 2వ నెల అయితే మరీ శనివారం కూడా పూర్తి గంటలు చేయమన్నారు. ఇక ఆదివారం రోజు కూడా ఇప్పుడు కంపెనీకి మీ పని అత్యవసరం చేయాల్సిందే అనేవారు. మేము కూడా చేస్తున్నాం కదా అంటూ దారుణంగా వేధించారు. చివరకు జూన్లో తట్టుకోలేక తనతో కాస్త బాగా మాట్లాడే అసిస్టెంట్ మేనేజర్కు కంప్లైంట్ చేశారు ఆమె. సార్, ఇంతవరకు నా వల్ల కావడం లేదు. ప్రతిరోజు టార్గెట్లు పెడితే ఎలాగ సార్? కనీసం సెలవులు ఇవ్వడం లేదు. ఈ పని వల్ల సమయానికి నిద్ర రావడం లేదు. నా ఆరోగ్యం పాడవుతుంది. అర్ధరాత్రి మెయిల్స్ కూడా చూసుకొని రిప్లై ఇవ్వమంటున్నారు. కాస్త నాకు విశ్రాంతి ఇవ్వండి. పని గంటలు తగ్గించమని చెప్పుకున్నారామె. నేను మేనేజర్కి చెబుతా అన్నా, కానీ కొన్ని తప్పవు కదా అంటూ మళ్ళీ అదే పనిగా తీవ్రమైన ఒత్తిడి చేశారు. ఆ ప్రెజర్ని తట్టుకోలేకపోయారామె. రోజుకు 14 గంటలు కంప్యూటర్ ముందు తలలో బద్దలు కొట్టుకోవాల్సి వచ్చేది. కంటికి నిద్ర ఉండేది కాదు. చివరకు కొన్నిసార్లు ప్రెజర్ తట్టుకోలేక తీవ్రమైన తలనొప్పికి గురవడంతో డాక్టర్ను సంప్రదించారు. కానీ డాక్టర్ మాత్రం ముందు ఒత్తిడిని తగ్గించుకోండి, రోజు కనీసం 7 గంటల పాటు కంటిన్యూగా పడుకోవాలి, అప్పుడే మీకు పని భారం తగ్గుతుంది, పగలు పని చేయండి, రాత్రి 10 గంటల్లోపు పడుకోవాలని ఆయన సలహా ఇచ్చారు. ఇక సున్నిత మనస్కరాలైన అన్న తన బాస్ చెప్పిన మాటలే వినేది. డాక్టర్ మాటలను పెడచెవిన పెట్టేసింది. వాళ్ళని ఎదిరించేది కాదామె. మీటింగ్లో మేనేజర్ గట్టిగా మాట్లాడేవాడు. చివరకు పనిలోనే ఓ రోజు రాత్రి 1 గంటకు పని చేస్తూనే ల్యాప్టాప్ ముందు గుండె ఆగి చనిపోయింది అన్న. పక్కనే పడుకున్న అన్నా తల్లి చాలాసేపటి తర్వాత మెలకువ రాగా చూశారు. మెడ బాగా కిందికి వెంగిపోయి ఉంది. ఆమె చేతిలో ల్యాప్టాప్ కూడా అలాగే ఉంది. పడుకుందేమోనని అనుకున్నారు ముందు. సరిగ్గా పడుకోమని కదిలించగానే పక్కకు ఉరిగిపోయింది అన్న. అంతే, ఆ తల్లి గుండె ఆగినంత పనైంది. తన భర్త కొడుకును కేకలేసి పిలిచారామె. వెంటనే దగ్గరలోని ఆసుపత్రికి తీసుకెళ్లినా కూడా ఫలితం లేకుండా పోయింది. గుండెపోటుతో చనిపోయారని డాక్టర్ చెప్పారు. పనే నా బిడ్డను చంపిందని తండ్రి సిబి జోసెఫ్ కన్నీటి పర్యంతమయ్యారు. అన్న కష్టపడి పనిచేసినా ఆ గుండె మాత్రం ఆ ఒత్తిడి తట్టుకోలేకపోయింది. ఎన్నో ఆశలతో పెద్ద కంపెనీలో జాయిన్ అయ్యాననుకుంది అన్న. కానీ పని భారంతో చంపేశారు. ఇలా పనిచేస్తే ఏ మనిషి బ్రతకడు. యంత్రాలకైనా రిపేర్ల కోసం సమయం ఇస్తారు. కానీ కొంతమంది నీచులు ఎంప్లాయీస్ని దారుణంగా చూస్తారు. ఐటీ కంపెనీ ఒత్తిళ్ల గురించి అయితే ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఈ ఘటన దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. అన్నా తండ్రి జోసెఫ్ చెప్పినది ఏంటంటే, నా బిడ్డను కంపెనీలో పనిచేసే మేనేజరే చంపేశాడు. అసిస్టెంట్ మేనేజర్కు ఫిర్యాదు చేసింది నా కూతురు, కానీ పట్టించుకోలేదు. కార్పొరేట్ కంపెనీలో పని ఇలాగే ఉంటుందని వెటకారమాడారని వాపోయారు ఆయన. ఈ వార్తను చూసిన ఎంపీ శశి థరూర్ ఆవేదన వ్యక్తం చేశారు. పని చేసే చోట మానవ హక్కులు వర్తించవు, కానీ మానవత్వం అనేది ఒకటి ఉంటుంది కదా. అవసరానికి అవమానీయంగా పని చేయించుకుని ఇలా ఒక మంచి భవిష్యత్తు ఉన్న ఉద్యోగిని చంపేస్తారా అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు ఆయన. రోజుకి 8 గంటలు, వారానికి 5 రోజులు మాత్రమే పనిచేసేలా భారత్లో కూడా చట్టాలు తేవాలి. దీనిపై నేను పార్లమెంటులో ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తానని చెప్పుకొచ్చారు ఆయన. ప్రముఖ కంపెనీ కావడంతో ఎర్నెస్ట్ అండ్ యంగ్ ఇండియా చైర్పర్సన్ రాజీవ్ మేమానీపై సోషల్ మీడియాలో తీవ్ర విమర్శలు వచ్చాయి. మొదటి నుంచి ఉద్యోగుల రక్తం తాగడం ఆ కంపెనీకి అలవాటే. అవమానీయమైన పని గంటలు కంపెనీలో ఉంటాయని ఫైర్ అవుతున్నారు. కానీ అన్నా మరణంపై దేశవ్యాప్తంగా విమర్శలు రావడంతో రాజీవ్ మాత్రం దారుణంగా మాట్లాడాడు. ఆమె మరణానికి కంపెనీలోని పని ఒత్తిడికి సంబంధమే లేదు. అన్నా జాయిన్ అయింది కూడా కొద్ది నెలల క్రితమే అని ఆయన ఖండించారు. తమ బాధ్యత లేదని తప్పించేసుకున్నారు. పని గంటలు, పని దినాలపై మన దేశంలో కఠినమైన చట్టాలు తీసుకురావాలనే కామెంట్స్ వినిపిస్తున్నాయి. అదనపు పనికి జీతం ఇచ్చే బాధ్యతను కంపెనీల మీద పెడితే ఇలా చాకరీ చేయించుకోరని ఉద్యోగులు చెబుతున్నారు.
పని గంటలైతే ఎక్కువ, కానీ జీతం అదే. ఇష్టం లేకుంటే వెళ్లిపమ్మనే దారుణమైన అవమానీయమైన విధానాలను ఆపాలని చెబుతున్నారు. మరోవైపు కర్ణాటక సర్కారు కానీ ఇన్ఫోసిస్ నారాయణమూర్తి కానీ రోజుకు 14 గంటలు పనిచేయాల్సిందేనని చెప్పడం దారుణం. ఇప్పటికే సాంకేతికంగా చూస్తే 15 గంటల పాటు పనిచేస్తున్నారు, కానీ అవి పట్టించుకోవడం లేదు. మనుషులు చచ్చినా పర్వాలేదు, కానీ తమ కంపెనీలు నిలబడాలనే దారుణమైన విధానాలు పోవాలని డిమాండ్ చేస్తున్నారు. దీనిపై కేంద్రం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందనేది చూడాలి. లేదంటే పని గంటలపై చట్టాలు చేస్తే విదేశీ కంపెనీలు పెట్టుబడులు రావనే భయం కూడా వారికి ఉంటుంది. కాబట్టి ఎలాంటి నిర్ణయాల కోసం వెయిట్ చేయటం మన దేశంలో దండగా అన్నది వాస్తవం. మరి మీ ఆఫీసుల్లో అవమానీయంగా మాట్లాడుతూ ఎక్కువసేపు పని చేయించుకుంటూ అదే జీతం ఇస్తున్న మీ అనుభవాన్ని తప్పకుండా కమెంట్ ద్వారా తెలియజేయండి. ఈ వీడియో అప్డేట్స్ కోసం మై ఛానల్ ఫాలో అవ్వండి, అలాగే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.